హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ రైస్ ఐటెం చూపించబోతున్నాను. జీలకర్రలో ఎన్నో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. జీలకర్ర క్యాలరీలను సులువుగా కరిగిస్తుంది, ఇంకా జీవక్రియ పనితీరు సరిగ్గా ఉండేలా చేస్తుంది, కొవ్వు కరిగేలా చేసి బరువు పెరగకుండా చేస్తుంది. ఇది వ్యాధి నిరోధకతను పెంచుతుంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే అపసవ్య ఋతుక్రమాలకు జీలకర్ర చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కాబట్టి ఇంత మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా మీ డైట్లో భాగం చేసుకోండి. ముందుగా కావలసిన పదార్థాలు: పావు కేజీ రైస్, 5 టేబుల్ స్పూన్ల జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 2 ఎండుమిరపకాయలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక పావుసేరు రైస్ తీసుకుని 2 గ్లాసుల వాటర్ పోసి పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉడికించుకోవాలి. అప్పుడు చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 20 ml ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటమన్నాక 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 5 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొన్ని జీడిపప్పు, పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి తాలింపు అంతా రైస్కి కలిసేలా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, చూశారు కదా, ఇలా చాలా సులువుగా మార్నింగ్ టైంలో మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవచ్చు. ఇంత మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.